నెక్స్ట్ వచ్చేసి మనకి బిఆర్ఎస్. బిఆర్ఎస్ అంటే ఏంటి? ఇది ఎందుకు యూజ్ చేస్తాం? బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఇవి బ్యాంకులతో మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. బ్యాంకులతో మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే. బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ, విత్‌డ్రా చేయడం కానీ, పేమెంట్ చేయడం కానీ, రిసీవ్ చేయడం కానీ మనం చూసినామంటే 100% ఓకే. మనకు ఐడెంటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకే. రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ ఎలా చేయాలి? ఇప్పుడు మనం బిజినెస్ పర్చేజ్ చేసింది, లేదంటే సేల్ చేసింది. పర్చేజ్ చేసింది, సేల్ చేసింది అనుకోండి. చెక్ వెళ్ళి మనం ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సప్లయర్‌ది వచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. మనది ఎస్‌బీఐ బ్యాంక్. మనం ఎస్‌బీఐ బ్యాంక్ చెక్ వాళ్ళకిస్తాం. వాళ్ళేం చేస్తారు? బ్యాంక్‌లోకి వెళ్లి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లోకి వెళ్లి మార్చుకుంటారు. మన చెక్‌లో ఉన్న అమౌంట్ వాళ్ళ అకౌంట్‌లో పడుతుంది. ఎలా? సో, ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌కి, ఇక్కడ స్టేట్‌మెంట్స్‌కి ఈక్వల్ చేసి రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేసుకోవాలి. ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైస్‌లో, ఇన్వెంటరీలో, జీఎస్టీలో, డేట్స్ కంపల్సరీగా మార్చుకోవాలి. 14 పర్సనల్ క్యాపిటల్ 3,00,000. మురళీ క్యాపిటల్ 5,00,000. యూనియన్ బ్యాంక్. తర్వాత 24 పేమెంట్. ఫర్నిచర్. తర్వాత రెంట్ బిల్డింగ్ ఫర్ ఆఫీస్ పేమెంట్. అందుకే 1,00,000. కౌంటర్. యూనియన్ బ్యాంక్. సో యూనియన్ బ్యాంక్ నుంచి సిండికేట్ బ్యాంక్ ఓపెన్ చేసుకున్నాం. ఆర్టీసీ. కంట్రోల్ ఏ. సో తర్వాత క్యాష్ విత్‌డ్రా. నెక్స్ట్ 15 లోన్ టేకెన్ ఫ్రమ్ ఇంటర్ఫాక్స్ సర్వీసెస్. ట్రేడ్ వెండర్ ప్రూఫ్.
తర్వాత యూనియన్ బ్యాంక్ టు ఇంటర్బ్యాంక్ సర్వీసెస్ పేమెంట్ 16. తర్వాత 26 ప్రింటర్. స్టార్ ప్రింటర్స్. కమిషన్ రిసీవ్డ్ 26. కాస్ట్ డిపాజిట్ ఇన్ సిండికేట్ బ్యాంక్. తర్వాత 28 పేమెంట్. సో తర్వాత బ్యాంక్ చార్జెస్ 19. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 29. సబ్ కాంట్రా. కాన్స్ చూద్దాం. 12,500. యా. దీంట్లో ఒక ఎంట్రీ మనకి మిస్టేక్ పడింది చూద్దాం. లెఫ్ట్. లోన్ టేకెన్ ఫ్రమ్ 75,000. ఇది రిసీప్ట్ లో తీసుకోవాలి. లోన్ కదా. యా. సో ఇప్పుడు బ్యాంకింగ్ లోకి వెళ్ళాలి. బ్యాంక్ రీకన్సిలేషన్, యూనియన్ బ్యాంక్ ఇలా ఉంటాయి. డేటు, పర్టికులర్స్, ఓచర్ టైపు, ట్రాన్సాక్షన్ టైపు, ఇన్స్ట్రుమెంట్ నెంబర్, ఇన్స్ట్రుమెంట్ డేటు, బ్యాంక్ డేటు, డెబిట్ అండ్ క్రెడిట్. బ్యాలెన్స్ as ఫర్ బ్యాంక్ బుక్స్, అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్. బ్యాలెన్స్ as ఫర్ బ్యాంక్. ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి బ్యాంక్ వెళ్ళి తీసుకున్న స్టేట్మెంట్స్ కి ఈక్వల్ అవ్వాలి ఇక్కడ. ఓకే, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఉంటుంది. బ్యాంక్ మీద మనకు చెక్ మీద 3 నెంబర్లు ఉంటాయి. మీరు గమనించినారు కదా. ఆ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ ఇక్కడ మనం ఇచ్చుకుంటాం. ఇక్కడ డేట్. సో వాళ్ళు ఇచ్చిన మన అకౌంట్లో పడిన డేట్ రెండు ఇక్కడ ఇచ్చుకోవాలి. సిండికేట్ బ్యాంక్తో కొన్ని ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు వీటిని చెక్ రిజిస్టర్లోకి వెళ్ళి ఆల్ట్ F1 రీకన్సిల్ చేయాలి. ఏప్రిల్ అనేది నెక్స్ట్ మంత్ తీసుకున్నాను. 1/4 ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్,
ఓకే. అన్‌రీకన్సిల్ నుంచి రీకన్సిల్‌కి వచ్చేసాం. ఈ విధంగా ఒక్కటి కూడా కల్పించం. రిలేటివ్‌లో ఇవిగా మ్యాచ్ అవుతాయి. అన్‌రీకన్సిల్ అయిపోతే అమౌంట్ మ్యాచ్ అయిపోతే ఇక్కడ కనిపించవు. ఇలా. ఓకే. ఈ విధంగా బీఆర్ఎస్ మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఈ రోజుతో జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. హ్మ్. మనం పేర్లు డిస్కస్ చేస్తాం. ఓకే. క్లియరా జితేందర్? రమేష్ క్లియర్? యెస్ సార్. యాహ్! డన్. అవి చేసేయండి. టుమారో మనం పేరోల్ మేనేజ్మెంట్ డిస్కస్ చేద్దాం. ఓకే. ఈ వీక్‌లో కంప్లీట్ అయిపోతుంది కోర్స్. ఓకే. డన్.